హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఎఫ్ఎండి 2.1 హోమ్ థియేటర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ అనేది దీనికి లేదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనం ఆక్స్ మీద వాడుకోవడమే. అందుకని దీనికి బ్లూటూత్ అనేది ఎలా యాడ్ చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎఫ్ఎండి 2.1 హోమ్ థియేటర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనేది మనం బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మనం మామూలుగా ఆడియో ఎల్ఆర్ ఇది ఆక్సిన్, దీని ద్వారా మనం సెల్ జాక్ యూజ్ చేసి ఫోన్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా మనం దీనికి బ్లూటూత్ అనేది యాడ్ చేద్దాం. అది మనం ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా బ్లూటూత్ అనేది యాడ్ చేసుకునే ముందు మనం ఇది వచ్చేసి బ్లూటూత్ చిప్ ఫ్రెండ్స్. ఇది మనం యాడ్ చేసుకుంటే బ్లూటూత్ అనేది మనకి కనెక్ట్ అవుద్ది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మనకి ఇది వర్క్ చేయాలంటే 5 వోల్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. మనకి 5 వోల్ట్ దానికోసం మనం రెగ్యులేటింగ్ అనేది ఐసీ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 7805 రెగ్యులేటింగ్ ఐసీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బోర్డు అనేది 12 వోల్ట్ నడుస్తుంది. మనకి ఈ చిప్ అనేది 5 వోల్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. అందుకని మనం దీని నుంచి రెగ్యులేటింగ్ ఐసీ ద్వారా 5 వోల్ట్ అనేది తీసుకుని ఈ చిప్కి అనేది ఇస్తే 5 వోల్ట్ ఈ చిప్ అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ముందు మనం ఇది ఓపెన్ చేసి వోల్టేజ్ అనేది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బోర్డు. ఈ బోర్డులో 2 కెపాసిటర్స్ ఉంటాయి పెద్దవి, ఇవే ఫ్రెండ్స్ అవి. ఈ 2 కెపాసిటర్ దగ్గర మనకు 12 వోల్ట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం వోల్ట్ అనేది తీసుకుని ఈ రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇస్తే మనం దాని ద్వారా 5 వోల్ట్ అనేది తీసుకుని చిప్కి వెళ్తుంది. ఆ వోల్టేజ్ అనేది ఇస్తే చిప్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు 12 వోల్ట్ అనేది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి, మనం ముందుగా హోమ్ థియేటర్ అనేది ఆన్ చేసుకుని స్విచ్ మనం ఇందాక పెద్ద కెపాసిటర్ చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కెపాసిటర్ యొక్క పోల్స్ ఇది ప్లస్, ఇది మైనస్. మీకు వోల్టేజ్ అనేది చూపిస్తాను. ముందుగా మనం మల్టీమీటర్ అనేది ఆన్ చేసుకుని DC 20లో పెట్టుకోండి ఫ్రెండ్స్. DC వోల్ట్లో 20లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి ప్లస్ 12 వోల్ట్ వోల్టేజ్ అని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి 13 వోల్టేజ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం వోల్టేజ్ అనేది ప్లస్ మైనస్ తీసుకుని రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇస్తే మనకి 5 వోల్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్షన్ అనేది తీసుకుందాం రెగ్యులేటింగ్ ఐసీకి. మీరు కూడా మల్టీమీటర్ అలా చెక్ చేసుకోండి. పెద్ద కెపాసిటర్లు 2 ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనకి వోల్ట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మీరు వోల్ట్ అనేది తీసుకుని ఈ రెగ్యులేటింగ్ ఐసీకి అనేది 12 వోల్ట్ గ్రౌండ్ ఇస్తే అవుట్పుట్ 5 వోల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 5 వోల్ట్ ఎందుకంటే ఈ చిప్ వర్క్ చేయడం కోసం. ఈ చిప్ అనేది 5 వోల్ట్ కావాలి ఫ్రెండ్స్. బ్లూటూత్ చిప్ ఇది వచ్చేసి దీనికి 5 వోల్ట్ అనేది కావాలి. అందుకనేసి ఈ వోల్టేజ్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం వైరింగ్ అనేది చేసుకుందాం. 2 వైర్స్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 12 వోల్ట్కి ఇవ్వడానికి, ఇది వచ్చేసి గ్రౌండ్. ఇక్కడ మీకు ఇందాక చెప్పిన విధంగా మీరు వోల్టేజ్ అని చెక్ చేసుకున్నాక ఇది ఇక్కడ ప్లస్ అని కొన్నింటికి రాసి ఉంటుంది, కొన్నింటికి రాసి ఉండదు. మల్టీమీటర్ ద్వారా చెక్ చేయండి. ప్లస్ ఇది వచ్చేసి ప్లస్, ఇది వచ్చేసి మైనస్. ఇప్పుడు మనం దీనికి సాల్వింగ్ అనేది చేసుకుందాం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఇవనేది రెడ్ వచ్చేసి మనకి 12 వోల్ట్, ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి గ్రౌండ్. ఇప్పుడు మనం ఇవి
రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రెగ్యులేటింగ్ ఇది వచ్చేసి 7805. ఈ రెగ్యులేటింగ్ అనేసి ఇది మనకి షాప్లో ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతుంది. బ్లూటూత్ చిప్ కూడా ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. రెగ్యులేటింగ్ ఐసీకి ఫస్ట్ పోల్ వచ్చేసి 12 వోల్ట్ అని ఇవ్వాలి ఫ్రెండ్స్. మిడిల్ పిన్ వచ్చేసి గ్రౌండ్. ఇది చివరి పిన్ వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్. మనకి 5 వోల్ట్ అనేది వస్తుంది. మీకు ఇప్పుడు కనెక్షన్లు ఇచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 12 వోల్ట్ అనేది రెడ్ వైర్ తీసుకున్నాను కదా, ఇదన్నీ ఫస్ట్ పోల్కి ఇచ్చుకున్నాను. గ్రౌండ్ అనేది మిడిల్ పిన్. 5 వోల్ట్కి నేను ఎల్లో వైర్ అనేది తీసుకుంటున్నాను. కలర్ కోడింగ్ అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5 వోల్ట్. ఈ 5 వోల్ట్ అనేది నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 5 వోల్ట్ ఫ్రెండ్స్. నేను బ్లూటూత్ చిప్కి 5 వోల్ట్ అనేది ఇవ్వాలి కదా, ఇది వచ్చేసి 5 వోల్ట్. గ్రౌండ్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకున్నాను చిప్కి. గ్రౌండ్ మిడిల్ పిన్ నుంచి ఇంకొక వైర్ అనేది తీసుకొని ఈ ఎల్లో కలర్ వచ్చి 5 వోల్ట్ ఫ్రెండ్స్. ఇది అనేది నేను చిప్కి అనేది కనెక్షన్లు ఇస్తాను. ఇప్పుడు ఈ రెగ్యులేటింగ్ ఐసీ అనేది మీరు ఈ లోపల ఈ సైడ్ని ఎక్కడైనా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక స్క్రూ అనేది వేసుకుని ఇలా ఫిట్ చేసుకోండి లోపల ఎక్కడ మీకు వీలు పడే విధంగా. ఈ చిప్కి వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ అనేది ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా ఫ్రెండ్స్. మైనస్ దగ్గర గ్రౌండ్, ఇక్కడ ప్లస్ ఉన్న కాడేమో 5 వోల్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎల్ టీఆర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎల్ అని ఇక్కడ లెఫ్ట్ రైట్, మిడిల్ వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. 5 వోల్ట్ అనేది ఎలా తీసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రెగ్యులేటింగ్ ఐసీ ద్వారా 5 వోల్ట్ అని తీసుకున్నాం. ఆ 5 వోల్ట్ ఇక్కడ ప్లస్ దగ్గర 5 వోల్ట్, మైనస్ దగ్గర గ్రౌండ్ ఇచ్చేసి ఈ లైట్ లెఫ్ట్ రైట్ ఇవి మనం ఈ ఇన్పుట్స్ అనేది అక్కడి నుంచి తీసుకోవాలి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో ఇన్ అని ఉంది కదా లెఫ్ట్ రైట్, ఇక్కడ నుంచి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ హోమ్ థియేటర్ తీసుకున్నా 2.1 అయినా లేకపోతే 5.1 అయినా సరే మీకు ఇలాగ ఆక్స్ ఇన్ అని రాసి ఉంటారు లెఫ్ట్ రైట్. దీని నుంచి అనేది మనం లెఫ్ట్ రైట్ గ్రౌండ్ అని తీసుకుని ఇక్కడ ఈ బ్లూటూత్ చిప్ అనేది ఇన్పుట్గా ఇస్తాం. అప్పుడు ఇది అనేది చిప్ అనేది వర్క్ చేస్తుంది. 5 వోల్ట్ ప్లస్ మనం ఆడియో ఇన్పుట్ అనేది ఇస్తే ఈ చిప్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కూడా మీకు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పోల్స్ అనేవి ఉంటాయి దానికి సంబంధించినవి. ఇవి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లెఫ్ట్, ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చేసి గ్రౌండ్. మీరు తెలియకపోతే కనుక మల్టీమీటర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు లెఫ్ట్ రైట్ ఎలా ఇచ్చుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ మారినా అటుది పక్క వచ్చినా యువతల పక్క వెళ్ళినా ఏం కాదు. లెఫ్ట్ రైట్ అనేది మీరు ఎలా ఇచ్చినా పర్లేదు. గ్రౌండ్ అనేది చూసుకోండి. మీకు మల్టీమీటర్తో చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మల్టీమీటర్ అనేది బజర్ మోడ్లో పెట్టుకోండి. బజర్ మోడ్లో పెట్టుకొని మీకు బీప్ సౌండ్ అనేది వస్తుంది. మీకు గ్రౌండ్ తెలిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. గ్రౌండ్కి బయట ఎలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి గ్రౌండ్, ఇవి వచ్చేసి లెఫ్ట్ రైట్ ఫ్రెండ్స్. మీకు ఇవి కూడా చెక్ చేసుకోవాలంటే ఈ పోల్ లోపల ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెఫ్ట్, ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చేసి గ్రౌండ్. ఇక్కడ నుంచి అనేది ఇన్పుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్పుట్ తీసుకుని చిప్ అనేది ఇస్తే అది వర్క్ అనేది చేస్తుంది. మీకు ఇప్పుడు కనెక్షన్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 3 వైర్స్ అనేది తీసుకున్నాను నేను. లెఫ్ట్కి, గ్రౌండ్కి, రైట్కి ఇవి కనెక్షన్ అనేది మనం ఇద్దాం చూడండి. ఇప్పుడు మీకు కింద చెప్పాను కదా గ్రౌండ్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. బ్లూ కలర్ వైర్ అనేది నేను గ్రౌండ్కి అనేది తీసుకుంటున్నాను. త్రీ వైర్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మిడిల్ది వచ్చేసి బ్లూ కలర్ అనేది నేను గ్రౌండ్కి ఇచ్చుకున్నాను. మిగతాది లెఫ్ట్ రైట్కి ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసి గ్రౌండ్. 3 వైర్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కలర్ కోడింగ్ ఏవైనా తీసుకోండి. మీరు మిడిల్ది వచ్చి గ్రౌండ్కి ఇచ్చుకోండి. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఇవనేవి మనం కనెక్షన్లు అనేది బ్లూటూత్ చిప్కి అనేది ఇద్దాం. ఇక్కడ నుంచి 5 వోల్ట్ రెగ్యులేటింగ్ ఐస్ నుంచి 5 వోల్ట్ అని తీసుకున్నాం కదా, ఆ వోల్ట్ అలాగే లెఫ్ట్ రైట్ చిప్కి అనేది ఇస్తే చిప్ అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. చిప్ దగ్గర
ప్లస్ అన్న కాడ 5 వోల్ట్ అనేది ఇచ్చాను. మైనస్ అన్నది గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది రెగ్యులేటింగ్ ఐస్ నుంచి మనం కనెక్షన్ అనేది తీసుకున్నాం కదా, దాని నుంచి అనేది ఇచ్చుకున్నాను. ఇక్కడ చూడండి రెగ్యులేటింగ్ ఐస్ ఇది 5 వోల్ట్ గ్రౌండ్. అవి ఈ బ్లూటూత్ చిప్ అనేది వోల్టేజ్ అనేది ఇచ్చుకున్నాను. అలాగే మనం లెఫ్ట్ రైట్ బోర్డు నుంచి ఆక్సిజన్ తీసుకున్నాం కదా ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ అనేది ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ రైట్ అనేది కూడా నేను కనెక్షన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి మిడిల్ది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్రీను లెఫ్ట్, వైట్ వచ్చేసి రైట్. అదే మీరు కలర్ కోడింగ్ కూడా అలా పెట్టుకోండి. ఇప్పుడు మనం కనెక్షన్ అనేది అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది మీకు వీలుగా ఉన్న చోట అనేది ఫిట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫిట్టింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం బోర్డు అనేది ఫిట్ చేసుకున్నాను. బ్లూటూత్ చిప్ అనేది నేను ఫ్రంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి సిగ్నల్స్ అనేది బాగా కనెక్ట్ అవుతాయి. ఈ చిప్ అనేది ఇక్కడ గమ్ పెట్టి స్టిక్ చేసేస్తాను. ఇక స్టిక్ చేసుకుంటే ఇలాగా మనకి బ్లూటూత్ అనేది మనకి గమ్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మీరు కూడా అలాగా ఇక్కడ ఈ హెయిర్ హోల్ అనేది ఫిట్ చేసుకోండి గమ్మేసి. ఇక్కడ ఫిట్ చేసుకొని మీకు సౌండ్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్లూటూత్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. బీటీడీ వెర్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను సాంగ్స్ అని ప్లే చేస్తాను. నా ఛానల్ కొడతాను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ పడకుండా. I've been fucking on some poppin' pills, man, I feel like a rock star. I've been fucking on some poppin' pills, man, I feel like a rock star. Oh my goodness, what I guess in the air was smoking like a rock star. Disconnected. బ్లూటూత్ అనేది ఆపేసాను, కనెక్ట్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.